హలో అండి. ఫిబ్రవరి 1 శనివారం రోజున సింహరాశి వారికి జరగబోయేది ఇదే. అలాగే ఈ సింహరాశి వారి యొక్క అలంపూర్ జోగులాంబాదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమించిన వారు దూరం అవ్వటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ళ మధ్య మనస్పర్ధాలు, పెళ్లి కుదరకపోవడం, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగం నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9948253372. మీ ఎటువంటి సమస్యలున్నా 24 గంటల పరిష్కారం లభించును. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ సింహరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయో, అలాగే ఫిబ్రవరి 1వ తారీఖున ఏం జరుగుతుందో పూర్తి వివరణ మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సింహ రాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మక 1, 2, 3, 4 పాదాలు, ముబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1 పాదంలో జన్మించిన వ్యక్తులు సింహ రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశి అధిపతి వచ్చి సూర్యుడు. సింహ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ ఒక్క రాశి వారు చాలా పట్టుదలగా ఉంటారు. ఖచ్చితంగా ఏదైనా సాధించాలి అంటే సాధించి తీరుతారు. గొప్ప పట్టుదలతో ముందుకు సాగిపోతారు. ఈ యొక్క రాశి వారు అత్యంత ఎక్కువగా పట్టుదల ఉంటుంది. వీరిలోనే అలానే వీరికి అద్భుతమైనటువంటి గొప్ప పట్టుదల, వీరిది అధిక మొత్తంలో పట్టు అంటే పట్టుదల అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఏదైనా సరే ఒక్కసారి అనుకున్నారంటే అది ఖచ్చితంగా చేసి చూపిస్తూ ఉంటారు. అయితే ఈ యొక్క రాశివారు ఖచ్చితంగా వీరిలో పట్టుదల అధికంగా ఉంటుంది. కానీ సమాజం మాత్రం వీరిని కోపిష్టి వారిలా చూసింది. అయినప్పటికీ ఏమాత్రం కూడా భయపడరు. నిజానికి ఈ యొక్క రాశి వారిని దగ్గర నుండి చూసినటువంటి వ్యక్తులు ఎప్పుడు కూడా వీరి గురించి తప్పుగా మాట్లాడుకుంటారు. వీరు కోపిష్టి వారు అనుకుంటారు. వీరిని దూరం నుండి చూసినటువంటి వ్యక్తులు మాత్రమే వీరి కోపిష్టి వారే అనుకుంటారు. అంతే తప్ప వీరిని దగ్గర నుండి చూసిన ఏ వ్యక్తులు కూడా వీరి నిజాలు ఎవరికీ తెలియదు. ఇకపోతే ఈ సింహరాశి వారు కష్టపడుతూ పనిచేస్తారు. ముఖ్యంగా వీరు బంధుత్వాలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే వీరికి ఈ సమయంలో అంటే గ్రహాల అనుకూలత వల్ల మీకు ఈ సమయంలో అన్నీ కూడా పాజిటివ్ ఎదురవుతూ ఉంటాయి. నెగిటివ్ ఏది కూడా ఉండదు. పూర్తిగా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అంటే మీరు ఈ సమయంలో ఏది చేసినా బాగా కలిసి వస్తుంది. అంతకంటే ముఖ్యంగా మీరు ఈ సమయంలో కొన్ని రకాల అంటే మీ యొక్క ఆఫీస్‌లో కానీ, వ్యాపారంలో కానీ ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, లేదా ఇతర ఏవైనా సమస్యలు కావచ్చు, వారి నుండి మీకు తొలగించుకోవడానికి మంచి సమయం అని చెప్పుకోవచ్చు. ఇక ఈ సింహరాశి వారికైతే ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు మీ పనులను సులభంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే మీకు ఆర్థికంగా కూడా మీకు లాభదాయకంగా ఉంటుంది. అలాగే ఈ సింహరాశి వారి కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. ఇక మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అలాగే మీకు ఈరోజు కొంచెం ఒత్తిడిగా అనిపించవచ్చు కానీ, మీరు కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు కానీ, మీ తెలివితేటలతో వాటిని పరిష్కరించగలుగుతారు. అలాగే మీ పెండింగ్ పనులన్నీ కొద్ది శ్రమతో పూర్తవుతాయి. ఉద్యోగం మారే ప్రయత్నాలు సఫలం అవుతాయి. రావాల్సిన డబ్బు చేతికి కూడా అందుతుంది. నిరుద్యోగులు ఆశించిన శుభవార్తలైతే ఈ సింహరాశి వారు వింటారు. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే మీ పిల్లల చదువుల్లో పురోగతి సాధిస్తారు. అలాగే మీ స్వంత పనుల మీద శ్రద్ధ పెట్టడం చాలా మంచిది. ఇంటా బయట బాధ్యతలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కనుక ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో స్త్రీలు కానీ, పురుషులు కానీ ఈ సింహరాశి వారికి ఫిబ్రవరి 1వ తేదీన శనివారం రోజున ఇలా జరగనున్నది. మీరు అవునన్నా కాదన్నా ఖచ్చితంగా మీ యొక్క శుభ అశుభ ఫలితాలైతే ఈ విధంగా ఉండబోతున్నాయి. కనుక మీరు జీవితంలో ఇదివరకు ఎన్నో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అలాంటి సమస్యలన్నీ ఇప్పటివరకే కొంతవరకు తగ్గిముఖం పట్టడం అనేది జరుగుతుంది. మీ యొక్క పనులు అన్నీ కూడా సాఫీగా జరగడం అనేది జరుగుతుంది. ఇక మీ యొక్క ఈ సింహరాశి వారికి కూడా బరువు బాధ్యతలు కూడా బాగా పెరుగుతాయని చెప్పుకోవచ్చు.
ఫ్రెండ్స్, ఈ సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఎక్కడున్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడండి. మీ యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పూర్తి వివరణ మన ఛానల్లో ఉంటాయి కనుక వెంటనే ఈ వీడియోని క్లిక్ చేయండి, చూడండి.